ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతోంది. ఉద్యోగుల ప్రభుత్వం మోసం చేసిందంటూ ఏపీ జీఈఎఫ్ ఆరోపిస్తూ గుండు కొట్టించుకుని ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు నిరసనగా వినూత్న రీతిలో ఆందోళన చేస్తున్నారు. ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయి. అసెంబ్లీలో అయితే 2 సంవత్సరాల నుంచి ఒక ప్రమోషన్ ఇవ్వలేదు. అర్హత లేని ఒకరిని సీఎం గారు కులస్తుడని తెచ్చి పెట్టుకునే అర్హత లేని వ్యక్తిని 5 లక్షలు ఆయనకేమో 5 లక్షల జీతం ఇచ్చి సెక్రటరీ జనరల్గా తీసుకొచ్చి పెట్టిండ్రు. 2 సంవత్సరాల నుంచి ఒకరికి ప్రమోషన్ ఇవ్వడంలే. గత ప్రభుత్వం టీచర్లకు నూతన విద్యా విధానం తీసుకొచ్చి అందులో టీచర్లకు 7,000 మందికి సబ్జెక్ట్ టీచర్లు ప్రమోషన్ ఇచ్చా. ఆ గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు 7,000 టీచర్లు క్లస్టర్లని అటన్ ఇటన్ ఉండే పోస్ట్ లేక అటు ఇటు తిరుగుతున్నారు. కొన్ని టీచర్లు ఏమైనా సక్రమంగా నాకు ఉదయం ఈరోజు ప్రెస్ మీట్ అంటే నాకు ఉదయం ఒక టీచర్ ఫోన్ చేసి ఆయన చెప్పిన మాట, జూలై 12 స్కూల్ తెలిసిన జూన్ 12 నుంచి జూలై 12 వరకు ఈ నెల రోజుల కాలంలో ఒక్క టీచరు పిల్లలకు చదువు చెప్పిన పాపను వాళ్ళు చదువు చెప్పే అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి మొత్తుకున్నట్టు మాట్లాడండి అని. ఏం చేస్తానంటే లీప్ యాప్ అంట. లీప్ యాప్ను టీచర్లు ఏం చేయాలా, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్లలో టీచర్లు ఎక్కేయాలంట లీప్ యాప్ను. పల్లెల్లో వాళ్ళ వాళ్ళకు కొందరు స్మార్ట్ ఫోన్లు ఉండవు, కొందరు ఫోన్లు పోతుంటాయి. అలాంటిది టీచర్లు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్లలో లీప్ యాప్ ఉందో లేదో చెక్ చేసి టీచర్లు ఆ పని చేయాలా. టీచర్లు చదువు చెప్పాలా, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫోన్లలో ఇది యాప్లు ఎక్కియాలన్నా. అట్లా ఈ కిట్లు ఇవ్వలే, ఇంకా కిట్లు ఇచ్చి దానికి బయోమెట్రిక్, స్టూడెంట్స్ బయోమెట్రిక్, స్టూడెంట్ కాకపోతే వాళ్ళ ఫాదర్ బయోమెట్రిక్, ఇట్లా మనబడి నాడు నేడు మీద గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా టీచర్లు స్కూల్ హెచ్ఎంలతో టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టలే, రివ్యూలు చేయలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గంటల తరబడి హెచ్ఎంలు టీచర్లతో టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, మనబడి నాడు భవిష్యత్తు అని సమీక్షలు. అది అంతకుముందున్న ప్రోగ్రామే కదా నాడు నేడు, దాన్నే పేరు మార్చిండ్రు. అది జరుగుతుంది కదా, దాని మీద మళ్ళీ గంటల తరబడి చర్చ ఏంటి అంటే ఉద్యోగులను పని చేయనీయకుండా మళ్ళీ ఒక పక్క రిజల్ట్ లేదని టార్చర్ పెట్టడము, మెమోలు ఇవ్వడము. ఇది ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత అన్యాయం ఉద్యోగులకు జరుగుతుంటే, ప్రభుత్వం ఇంత రకంగా ఇబ్బంది పెడుతుంటే, ఇవ్వాల్సిన ఇవ్వకుండా పోతుంటే ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు మాట్లాడడంలే.